పశ్చిమాసియా దేశం ఇరాన్ ఇప్పుడు కొత్త రాజధాని నగరం కోసం చూస్తోంది. కొన్ని నెలలుగా దీనిపై ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అతడి ప్రతినిధి కొత్త నగరం విషయాన్ని నిర్ధారించారు. తెహ్రాన్ను వదిలేసి కొత్త నగరం వైపు దృష్టి పెట్టాలని ఇరాన్ పాలకులు యోచిస్తున్నారు. తీర ప్రాంతంలోని మక్రాన్లో ఈ నగరాన్ని నిర్మించాలని ప్లాన్లు వేస్తున్నారు. అయితే కొత్త నగర నిర్మాణం సాధ్యమేనా? రాజధాని నగరాన్ని తరలించేందుకు ఇరాన్ వద్ద వనరులు ఉన్నాయా? ఎందుకు తెహ్రాన్ కంటే మక్రాన్ ప్రత్యేకమైనది? వాచ్ ది స్టోరీ. ఇరాన్ కొత్త రాజధాని కోసం యత్నిస్తోందా? ఉన్న రాజధాని తెహ్రాన్ నగరానికి ఏమైంది? కొత్త రాజధాని నిర్మాణం ఇరాన్కు సాధ్యమేనా? ఇరాన్ ప్రస్తుత రాజధాని తెహ్రాన్ నగరం. చాలా దశాబ్దాలుగా ఇరాన్కు అత్యంత కీలకమైన నగరంగా తెహ్రాన్ కొనసాగుతోంది. ఇరాన్లోని రెండో అతిపెద్ద నగరం మసాద్ కంటే 4 రెట్లు తెహ్రాన్ పెద్దది. మొత్తం ఇరాన్ జనాభాలో 20% రాజధాని నగరం ప్రాంతంలోనే ఉంటారు. ఇక ఇరాన్ సంపదలో మొత్తం 30% సంపద ఈ నగరంలోనే ఉంటుంది. అందుకే తెహ్రాన్ ఇరాన్ ప్రధాన నగరంగా డెఫినేషన్గా మారింది. ఇరాన్లో తెహ్రాన్కు మించిన నగరం లేదు. గుడ్లన్నీ ఒకే బుట్టలో పెట్టడం ఎల్లప్పుడూ సమస్యేనన్నది నానుడి. ఒకవేళ ఆ బుట్ట విరిగితే భారీ ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయం. తెహ్రాన్ అనే బుట్ట ఇప్పుడు విరగడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ నగరం భారీ జనాభాతో కిటకిటలాడుతోంది. ఈ నగర జనాభాకు సరిపడ తాగునీటిని సరఫరా చేయడానికి ఇరాన్కు తలప్రాణం తోకకొస్తోంది. ఇరాన్ మొత్తం తాగునీటిలో 25% తెహ్రాన్కే సప్లై చేయాల్సి వస్తోంది. అదే సమయంలో ఇరాన్లో తాగునీటి కొరత తీవ్రమవుతోంది. ఇక తెహ్రాన్లోని పరిశ్రమలు, హెవీ ట్రాఫిక్ కారణంగా వెలువడుతున్న కాలుష్యంతో స్కూళ్లను మూసేయాల్సి వస్తోంది. ప్రతి శీతాకాలంలో తెహ్రాన్ ఈ కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. అంతేకాదు తెహ్రాన్కు భూకంప రేఖలపై ఉన్నది. ఈ నగరానికి భూకంపాల ముప్పు ఎక్కువే అన్నమాట. ఒకవేళ భారీ భూకంపమే వస్తే తెహ్రాన్లోని లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం ఖాయం. ఇప్పటికే కష్టాల్లో కొనసాగుతున్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థను భూకంపాలు వణికించసాగాయి. అందుకే ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్లాన్ను సిద్ధం చేశాడు. ఇరాన్ రాజధానిని మార్చాల్సిన అవసరం ఉందని అధ్యక్షుడు నొక్కి చెబుతున్నాడు. నిజానికి ఇరాన్ రాజధాని నగరాన్ని మార్చాలని 1986 నుంచి 6 అధ్యయనాలు వెల్లడించాయి. రాజధానిని మార్చాలన్న ప్రతిపాదనను సీరియస్గా పరిగణించాలని 2014లోనే ఇరాన్ పార్లమెంట్లో ప్రతిపాదనలు చేశారు. మాజీ ఇరాన్ అధ్యక్షుడు మొహమ్మద్ అహ్మదీనెజాద్, హసన్ రౌహానీ ఈ ప్రతిపాదనలను బలపరిచారు. పార్లమెంట్లో ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినా కొత్త రాజధాని దిశగా మాత్రం ఇరాన్ పాలకులు అడుగులు వేయలేదు. ప్రస్తుత ప్రభుత్వ ప్రతినిధి సైతం రాజధాని తరలింపునకు అంత తొందరేమీ లేదని చెబుతున్నారు. రాజధాని నగరాన్ని తరలించడంపై నిపుణుల సలహాలను కోరుతున్నామని ప్రభుత్వ ప్రతినిధి ఫతేమే మొహజ్జెరానీ చెప్పారు. ఇంజనీరింగ్, సోషియాలజీ, ఆర్థిక రంగాలకు చెందిన నిపుణుల సలహాలను కూడా తీసుకుంటామన్నారు. దక్షిణాదిలోని మక్రాన్ రీజియన్లో రాజధాని నిర్మాణానికి ప్లాన్ వేస్తున్నట్టు ఫతేమే తెలిపారు. సమర్థవంతమైన ప్లాన్లతో కొత్త రాజధాని దిశగా అడుగులు వేస్తామని ఫతేమే వివరించారు. అలా అని తొందరపడబోమని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి తేల్చి చెప్పారు. సో నిదానంగా ఇరాన్ తమ రాజధానిని మార్చాలనుకుంటుందన్న మాట. అయితే మక్రాన్ తీరంలో కొత్త నగరం నిర్మాణానికి ఇరాన్ సిద్ధమవుతోంది. మక్రాన్ ఒక శుష్క తీర ప్రాంతం. ఇరాన్, పాకిస్తాన్ మధ్య ఈ ప్రాంతం విభజించబడింది. కొత్త రాజధాని కోసం ఇరాన్ ఆలోచిస్తున్న ప్రాంతాల్లో మక్రాన్ ఒకటి మాత్రమే. ఇరాన్కు మరిన్ని ప్రణాళికలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మక్రాన్ను ఒక ఆప్షన్గానే పరిగణిస్తున్నామని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫతేమే చెప్పారు. రాజధాని విషయంలో 2 కౌన్సిళ్లు ఏర్పడినట్టు వివరించారు. ఒక కౌన్సిల్ రాజధాని సమస్యలను అంచనా వేస్తుంది. మరో కౌన్సిల్ సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థపై అధ్యయనం చేస్తుందని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి వివరించారు. సింపుల్గా చెప్పాలంటే సముద్ర తీర ప్రాంతంలో కొత్త రాజధాని కోసం ఇరాన్ ప్లాన్ వేసింది. ప్రధానంగా వాణిజ్యాన్ని మరింత సులభం చేసే దిశగా ఇలాంటి ఎత్తుగడలు వేసింది. అంతేకాదు రవాణా ఛార్జీలను కూడా తగ్గించుకోవడానికి వీలు ఉంటుంది. ముడిసరుకులను దక్షిణాది నుంచి మధ్య ఉత్తర ఇరాన్కు తరలించడం, వాటిని శుద్ధి చేసి తిరిగి దక్షిణాదికి పంపడంతో వ్యయ ప్రయాసాలతో కూడినదని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ చెబుతున్నారు. తెహ్రాన్ నుంచి ఆర్థిక రాజకీయ కేంద్రాన్ని దక్షిణాదిలోనూ సముద్ర తీర ప్రాంతానికి మార్చాల్సిన అవసరం ఉందని పెజెష్కియాన్ తేల్చి చెబుతున్నాడు. ఈ నేపథ్యంలోనే మక్రాన్పై ఇరాన్ పాలకులు దృష్టి సారించారు. ఇరాన్కు అన్ని రకాలుగా మక్రాన్ ప్రాంతం బావుంటుందని పాలకులు భావిస్తున్నారు. అయితే ఇరాన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? వాస్తవానికి రాజధానిని మార్చడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ గతంలో చాలా దేశాలు రాజధానులను మార్చుకున్నాయి.
తుర్కియే తన రాజధాని ఇస్తాంబుల్ నుంచి 1920లో అంకారాకు మార్చింది. బ్రెజిల్ సైతం తమ రాజధాని రియో డిజనారో నుంచి బ్రెజిలియాకు మార్చింది. ఈ రెండు దేశాల్లో పాత రాజధాని నగరాలు ఆర్థిక హబ్లుగా మారాయి. కొత్త రాజధానులు పాలనకు కేంద్రాలుగా విజయవంతమయ్యాయి. ఈ రెండు దేశాల్లో భారీ నగరాలపై ఒత్తిడి తగ్గించాయి. అయితే ఇరాన్ విషయంలోనూ తెహ్రాన్ నగరం ఆర్థిక హబ్గా, కొత్త రాజధాని పాలన కేంద్రంగా మారుతోందా? ఇరాన్ విషయంలో ఓ సమస్య ఉంది. ఇరాన్ వేసిన ప్రణాళికల్లో కార్యాచరణే పెద్ద సమస్య. అంటే ఈ పశ్చిమాసియా దేశం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. భారీగా పశ్చిమ దేశాల ఆంక్షలను ఎదుర్కొంటోంది. ఇరాన్ వద్ద భారీగా వనరులు ఉన్నా వాటితో వాణిజ్యం చేయలేకపోతోంది. ఎందుకంటే పశ్చిమ దేశాలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశాయి. బహుశా తీర ప్రాంతానికి రాజధాని తరలిస్తే వాణిజ్యంలో ఇతర దేశాలకు ఇరాన్ గట్టి పోటీనిస్తుంది. అంతేకాకుండా ధరలను తగ్గించి భాగస్వామ్య దేశాలకు మరిన్ని ఆఫర్లను ప్రకటించే అవకాశం లభిస్తుంది. భారత్కు చమురును తరలించడం మరింత తేలికవుతుంది. అయితే కొత్త రాజధాని నగరాన్ని ఇరాన్ ఎలా నిర్మిస్తుంది? ఇరాన్కు ఇప్పుడు ఉన్న అతిపెద్ద సవాల్ నిధులే. వాస్తవానికి పెజాష్కియాన్ చెబుతున్న రాజధాని మార్పు అనేది దీర్ఘకాలికంగా మంచి ఫలితాలనే ఇస్తుందన్నంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కొత్త నగర ప్రయాణాన్ని ప్రారంభించేందుకు అవసరమైన నిధులు మాత్రం పెజాష్కియాన్ వద్ద లేకపోవడం విచారకరమైన విషయం. ఎందుకంటే కొత్త రాజధానిని నిర్మించడం అంటే మాటలు కాదు, దీనికి బోలెడు నిధులు అవసరం. పైగా ఒక నగరాన్ని నిర్మించాలంటే సంవత్సరాలు పడుతుంది. ఆర్థికంగా, రాజకీయంగా అన్ని వనరులను తరలించడం అంత సులువు కాదు. అసలే సంక్షోభంలో ఉన్న ఆ దేశం అంత భారీగా అక్కడ వెచ్చించడం సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇరాన్ కూడా తొందరేమీ లేదంటోంది. సో నెమ్మదిగా తెహ్రాన్ నుంచి మక్రాన్కు మార్చుకునే యోచనలో ఇరాన్ పాలకులు ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది.